అన్ని పార్టీలతో సంబంధాలున్నాయని ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీలో బీజేపీ, కాంగ్రెస్ బారాసాలు ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా తాను ఎమ్మెల్సీగా బరిలో ఉంటానని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు వెళ్లినా తన విద్యా సంస్థలకు ఎక్కడ పట్టుసడలేకుండా రెండింటిని సమంగా నడుపుతానని అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమేలకు చెందినవాడిని అని, అందుకే జగిత్యాల ముద్దుబిడ్డగా సొంత గడ్డపై కలవడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అందరి సహకారం అవసరమని, 3 తరాల వారితో తనకు సంబంధాలు ఉన్నాయని, స్వతంత్రంగా అయినా పోటీ చేసి ఎలాగైనా గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. విద్యారంగం, ఉద్యోగ, నిరుద్యోగ యువతకు సేవ చేయాలని, రాజకీయాల్లోకి రావాలని పూర్వ విద్యార్థులు అడుగుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని, జీవన్ రెడ్డి సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మళ్లీ పార్టీలకు అతీతంగా విద్యా సంస్థలు నడిపిస్తూ వస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలో 2018లో చేరి కరీంనగర్ టికెట్ ఆశించినప్పటికీ ఆయన పేర్కొన్నారు. తనకు 60 విద్యా సంస్థలను ఉత్తర తెలంగాణలో ఉన్నాయని, 1971లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థను స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే, ఆల్ఫోర్స్ 1991లో స్టార్ట్ అయ్యే రకంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది, ఈ నరేందర్ రెడ్డి జగిత్యాల ముద్దుబిడ్డ. మా గ్రామం కొడిమ్యాల, అంటే రిస్ట్వెల్ కరీంనగర్, బట్ నా జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాలలో నేను పుట్టడం జరిగింది. నా విద్యాభ్యాసం అంతా కూడా స్కూల్ కొడిమ్యాల గవర్నమెంట్ స్కూల్, జూనియర్ కాలేజ్ ఏమో గవర్నమెంట్ సైన్స్ వింగ్ కరీంనగర్, తర్వాత డిగ్రీ గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ 96-99 అండ్ 86-89, 89-91 ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ చేయడం జరిగింది. అటు పీజీ అయిపోగానే 91లో మరి కరీంనగర్కి వచ్చి చిన్నగా ట్యూషన్ స్టార్ట్ చేయడం. ఒక సైకిల్, ఒక చాప, ఒక చిన్న హ్యాంగింగ్ బోర్డుతో ₹1 ఖర్చు లేకుండా పిల్లలు గురించిన దాంతో 10 మందితో ట్యూషన్ ప్రారంభించడం జరిగింది. మరి అలా మీ అందరి సపోర్ట్ తోటి ఈ 34 సంవత్సరాల్లో ప్రస్తుతానికి 60 విద్యా సంస్థలను మన ఉత్తర తెలంగాణలో నెలకొల్పడం జరిగింది. ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా మరి అందరి పిల్లలతోటి, అందరి తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉన్న అందరితో, సమాజానికి ముడిపడుతున్న అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మరి నా జర్నీని కొనసాగించాను. మరి 2018లో అప్పుడు కాంగ్రెస్, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరి అప్పుడు ఒక టికెట్ కూడా కరీంనగర్ అసెంబ్లీ ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడున్న పరిస్థితుల్లో అది కాలేకపోయింది. తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ పూర్తిగా ఇన్స్టిట్యూట్స్ పైన ఫోకస్ చేస్తూ ఆ 2018 నుంచి ఇప్పటి వరకు సుమారుగా మళ్ళీ ఒక 20 వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఓన్లీ వ్యవస్థలని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఐఐటి కోచింగ్ కానీ, నీట్ కోచింగ్ కానీ, స్కూల్స్లో మంచి ఫౌండేషన్ విద్యను అందిస్తూ చాలా చక్కగా మన ఉత్తర తెలంగాణకి గర్వకారణంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి స్కూల్స్ పట్ల, జూనియర్ కాలేజెస్, మాకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కరీంనగర్లో, అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఉన్నాయి, ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది పీజీ కాలేజ్ 1992లో స్టార్ట్ చేశాను. ఎంఎస్సీ మ్యాథ్స్ అంటే నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒక్కనే చెప్పుకోవచ్చు 4 సబ్జెక్టులు లెక్చర్ లేకుండా అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాను. సో ఈ ప్రకారంగా ఎడ్యుకేషన్లో కేజీ నుంచి పీజీ వరకు అన్నింటితోటి, ఈవెన్ బేస్ నుంచి కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. తర్వాత గవర్నమెంట్ వింగ్లో ఉన్న డిఈఓ ఆఫీసెస్ రిలేటెడ్ కావచ్చు, డిఐఓ ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు, యూనివర్సిటీలకు రిలేటెడ్ కావచ్చు, వారి ఉద్యోగుల పట్ల కానీ, ఆ అకాడమిక్స్ పట్ల కానీ పరిపూర్ణమైన అనుభవంతో మనం ఉన్నాం. సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు? శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు, ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు. సో తమ్మి నేనైతే లైన్లో ఉండను, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, తర్వాత విద్యారంగం, ప్రైవేటు, గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీంట్లో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.
ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా విగరస్గా స్టార్ట్ చేశాం. మాకున్న పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు, లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు, చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్, ఇప్పటికీ ఆలస్యమైంది, తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా, ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేం వాళ్ళు స్పష్టంగా చెప్పరు, మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను. ఏది లేకపోయినా ఇండిపెండెంట్గానైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి, గెలిచి తీరాలి. మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది. మరి జగిత్యాల జిల్లా వాసిన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను. కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక్కడే ఎందుకంటే నా పుట్టిన గడ్డ జిల్లా జగిత్యాల కాబట్టి ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు, తర్వాత నేను కలిసేది మీతోటి. అంటే పూర్తిగా నేను మనని ఒక కుటుంబం లాగా భావిస్తున్నాను. మరి నేను రాజకీయ రంగంలో అడుగు పెడుతున్నాను. నాకు మీ యొక్క విషెస్ కూడా ఉండాలని కోరుకుంటూ, మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా, ఓకే మనం ఒక అవుట్డేటెడ్ వల్ల కాకుండా, నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడిని, నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ హవారీ ఉంటాడు. అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా నరేందర్ రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు. అంటే ఒక 3 తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నామని. నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పరు, జూనియర్ అని చెప్పరు, అర్థం కాదు. నేను సార్ వయసు ఏంది తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 తరాల వారికి కూడా ఎస్ మా సార్ అన్న విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను. తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ ఒక మంచి రాజకీయవేత్తగా మరి ఎదగాలని చెప్పేసి ఇటు విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ అటు రాజకీయాన్ని కూడా మనం ఒక కొత్త ఒరవడితో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాను. రాజకీయంలో ఇప్పుడు కూడా రాజకీయ అరంగేట్రం చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డు సృష్టించాలి. ఎస్ హీఈస్ మేనేజింగ్ బోత్. ఇలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్గా ఉన్నాడు. ఎడ్యుకేషన్లో రోల్ మోడల్గా ఉన్నారు, అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ దృష్ట్యా తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మరి జగిత్యాల ముద్దు బిడ్డగా మీరందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారంతో జెండా ఎగరేయడానికి రెడీగా ఉన్నాను. మీ యొక్క సంపూర్ణ సహకారం వరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారనే ఆశాభావంతో ముగిస్తున్నాను. అట్లాగే ఇంకా కొంచెం అక్కడ నిధులు పెంచే విషయంలో కూడా గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నిధులు పెరగాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సిన అవసరం. స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు, స్మార్ట్ క్లాసెస్ విషయంలో కానీ మంచి ఫర్నిచర్ ఇవ్వడంలో కానీ అది బేసిక్గా జరిగింది. బట్ జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్ విషయంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈవెన్ స్టాఫ్ పట్ల కూడా ఇంకా చాలా ల్యాక్సెస్ అక్కడ ఉన్నాయి. తప్పకుండా వాటి పట్ల మరి చేస్తాను. అట్లాగే మరి ఉద్యోగాలు కల్పించిన విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం, చాలా రిటైర్మెంట్ జరుగుతున్నాయి, చాలా ఖాళీలు కూడా ఉన్నాయి. మరి నోటిఫికేషన్లు తీసుకొని రప్పించే విధంగా ప్రభుత్వానికి మనం ఒత్తిడి తీసుకురావడం, తప్పకుండా మోర్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం. వాస్తవానికి నేను రాజకీయంలో లేకపోయినా కూడా మనం వ్యవస్థలు ఎన్ని చేస్తూ ఇవాళ నేను 4,000 మంది టీచింగ్, ఒక 2,000 మంది నాన్ టీచింగ్, ఒక 6,000 మంది, ఇంకా ఇండైరెక్ట్గా ఒక 10,000 మంది, అంటే సుమారుగా ఒక 15,000 మందికి ఒక ఉపాధిని కల్పిస్తుంది వాళ్ళ ఆల్ఫోర్స్. 15,000 మెంబర్స్కి ఉపాధి అనేది అంత చిన్న విషయం కాదు. బట్ తప్పకుండా నాకు నమ్మకం ఉంది మరి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచడం. వాటిలో అవకాశాలు ఇస్తాయని ప్రస్తుతానికి నేను అట్లా ఏమీ అనుకోవట్లేదు. అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం క్యాంపెయినింగ్ సీరియస్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఇన్పుట్స్. వాళ్ళతో మాట్లాడుతూ కూడా నరేందర్ రెడ్డి ఇండివిజువల్గా ఉంటే ఎలా ఉంటుంది, నరేందర్ రెడ్డి ఒక పార్టీగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఇన్పుట్స్ కూడా నేను ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం, ఎందుకంటే మార్చి 31 వరకు మనకు జీవన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు, 6 నెలల సమయం ఉంది. నోటిఫికేషన్ రావడానికి కూడా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇంకో 2 నెలల తర్వాత మనం తప్పకుండా ఒక కన్క్లూజన్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎలాంటి కన్క్లూజన్ లేకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనే ఒక నిర్ణయంలో నేను ఉన్నాను. సో అందరికీ పేరున ధన్యవాదాలు. ఒక జగిత్యాల బిడ్డగా మీరందరూ ఆదరించాలి. మీరు జగిత్యాలలో ఎల్రమణ గారికి, జీవన్ రెడ్డి గారికి,
కురువృద్ధులైన రాజకీయ పండితులను చాలా అద్భుతంగా మీరు సహకరించారు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు రిటైర్మెంట్ దశలో ఉన్నారు. మీరు ఒక కొత్త నాయకుడిని ఈ జగిత్యాలలో ఇంట్రొడ్యూస్ చేసిందని నేను భావిస్తాను. ఒక తరం అయిపోయింది, ఇంకొక తరానికి నాలాంటి వారికి మీరు నాంది పలుకుతున్నారని చెప్పేసి నేను తప్పకుండా భావిస్తాను. కాబట్టి మీ యొక్క ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తున్నాను.